హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం అసలు ఎంతవరకు కొనసాగింది, ఎక్కడి వరకు ఏమేం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాకు చెందిన విమాన వివాహ యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ఇరాన్ వాదనలకు అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం ఓ ప్రచార యుద్ధంలో భాగమని స్పష్టం చేస్తూ నౌక సురక్షితంగా ఉన్నట్లు ఆధారాలు విడుదల చేసింది. అయినప్పటికీ ఇటీవల చూసుకున్నట్టయితే తమ క్షిపాణి డ్రోన్ దాడులలో అబ్రహం లింకన్ నౌకకు భారీ నష్టం వటిలిందని, అది యుద్ధ రంగం నుంచి వెనుదిరిగిందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్డ్స్ ఐఆర్జీసీ ప్రచారం చేసింది. అయినా అలాంటివి జరుగుతున్నప్పటికీ అయితే ఈ ప్రచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా కొట్టిపారేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు కనీసం నౌకకు సమీపంలోకి కూడా రాలేదని స్పష్టం చేసింది. దీనికి రుజువుగా నౌక సముద్రంలో సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఫోటోలు వీడియోలను అమెరికా విడుదల చేసింది. అయినప్పటికీ పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్కు కుదిపివేస్తుంది. చామురు ధరలు చూసుకున్నట్టయితే బ్యారెల్కు $100 మార్కును దాటిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇంతకు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాన్ని తగ్గించేందుకు రష్యా ముడి చమురుపై విధించిన అంశాలను తాత్కాలికంగా సడలించింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూసుకున్నట్టయితే ఈ వెసులుబాటు కొన్ని కఠినమైన షరతులతో కూడనున్నది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సముద్రంలో చిక్కుకుపోయిన రేషన్ ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 11వ తేదీన చూసుకున్నట్టయితే అర్ధరాత్రి వరకు ఈ తాత్కాలిక అనుమతిని అమల్లో ఉంటుంది. గతంలో భారత్కి ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటును ఇప్పుడు ఇతర దేశాలకు కూడా విస్తరించడం గమనార్హమని చెప్పుకోవచ్చు. ఇది కేవలం సరఫరాగాను గడిలో పెట్టేందుకు తీసుకున్న స్వల్పకాలిక చర్య మాత్రమేనని, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలగుండగా చూసేందుకు ఈ నిర్దిష్టమైన మినహాయింపు ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పై దాడులు మొదలైనప్పటికీ చామోరు రవాణాలో కీలకమైన హమ్రుజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచ చామురు సరఫరాలో చూసుకున్నట్టయితే 20 నుంచి 25% ఈ మార్గం గుండెనే జరుగుతుంది. నౌకలపై దాడులు, ఇరాన్ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు వెనక్కి తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పరిస్థితి చూసుకున్నట్టయితే చక్కదిద్దేందుకు అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి 172 మిలియన్ బ్యారెట్ల చమురును కూడా విడుదల చేస్తుంది. అలాంటివి జరిగినప్పటికీ అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA ప్రకారం చూసుకున్నట్టయితే ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సరఫరా అంతరాలయం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 32 దేశాలు కలిసి సుమారు 400 మిలియన్ బ్యారెట్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగానే ఇటీవల చూసుకున్నట్టయితే అబ్రహం లింకన్ నౌకకు అత్యంత సమీపంగా వచ్చిన ఓ ఇరాన్ నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ప్రమాదకరంగా దగ్గరికి రావడంతోనే హెచ్చరిక కాల్పులు జరిపి హెలికాప్టర్ క్షిపాన్ని ప్రయోగించి ఆ ఇరాన్ బోట్ను దెబ్బతీసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ చూసుకున్నట్టయితే అయతుల్లా ముజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతుంది. తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా ఇజ్రాయెల్ దాడులలో ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అలా జరిగినప్పటికీ ఈ వార్తలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన బహుశా బతికే ఉండొచ్చు, కానీ ఆయన పరిస్థితి ఏమాత్రం బాగలేదు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. బ్రిటన్కి చెందిన దీసన్ పత్రిక కథనం ప్రకారం చూసుకున్నట్టయితే 56 ఏళ్ల ముజ్తబ్ పరిస్థితి విషయంగా మారింది. దాడుల్లో చూసినట్టయితే ఆయన 1 లేదా 2 కళ్ళు కోల్పోయారని, ఆలయం వంటి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తుంది. కానీ ప్రస్తుతం
కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుతం ట్రెహాన్లోని సీనా యూనివర్సిటీకి ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన కోమాలో ఉన్నారని సమాచారం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ముజ్తబా గాయపడిన విషయాన్ని ఇరాన్ వర్గాలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. సైప్రస్ లోని ఇరాన్ రాయబారి ఆలీరేజా సలారియన్ మాట్లాడుతూ ఆయన కళ్ళు చేతులకు గాయాలయ్యాయి, అందుకే ప్రస్తుతం ప్రజల ముందుకు వచ్చినా ప్రసంగించే పరిస్థితుల్లో అయితే లేరు అని అయితే తెలుపుతున్నారు. సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆయన ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలకు బలం కురుస్తుంది. అయితే ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ముజ్తబా పేరుతో ఒక హెచ్చరిక ప్రకటనను విడుదలైతే చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ ప్రకటనలో హెచ్చరించారు. సాధారణంగా చూసుకున్నట్టయితే ఇరాన్లోని కొత్త సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తాను, కానీ ఆయన అలా చేయకపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.